నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పటికప్పుడే కాపాడుకుంటూ ఉన్నతమైన శిఖరానికి ఆత్మీయతలో నువ్వు ఎక్కాలి దేవుని బిడ్డ. లోకమంతా ప్రార్థన చేస్తుంది, నేను ఎక్కడున్నాను ఈ రోజున? నా పనుల్లో నేను బిజీగా ఉన్నానా? నా పనుల్లో నేను నిమగ్నమైపోయి ఉన్నానా? నన్ను నేనే మోసం చేసుకుంటూ దేవుని కార్యాలు దూరం అయిపోయి నా అజ్ఞానమే జ్ఞానం అనుకుంటూ నా జీవితాన్ని నేను నడిపించుకుంటూ వెళ్తున్నానా అనేది గ్రహించుకోవాలి. నీ శక్తి సామర్థ్యాల మీద ఎక్కువగా ఆధారపడ్డావు కాబట్టి ఇలాంటి ప్రార్థనలో నువ్వు పాల్గొనడానికి నీ మనస్సు రావట్లా. ఇలాంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఈ రోజు నువ్వు ఎందుకు లేవు? నీకెందుకు మనస్సు లేదు? నువ్వెందుకు దేవుని సన్నిధిలో కనబడటానికి హృదయాన్ని ఇవ్వలేకపోయావు, మనస్సు ఇవ్వలేకపోయావు, సమయం ఇవ్వలేకపోయావు? పేరుకు నువ్వు కూడా భక్తుడివే, పేరుకు నువ్వు కూడా సేవకుడివే, పేరుకు నువ్వు కూడా పరిచారకుడివే, పేరుకు నువ్వు కూడా పరిచర్లో ఆయా పనుల్లో నేను చేస్తున్నానన్న వ్యక్తివే. కానీ నీకు హృదయం లేదు దేవుని కార్యాలతో ఏకీభవించడానికి. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే ప్రభు నిన్ను ఘనమైన పాత్రగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మట్టి పాత్రమైన నిన్ను ఘనమైన పాత్రగా యజమానుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా దేవుని బిడ్డ?